శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోలు మరి డిఆర్డిఓలని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్ రీసెర్చ్ ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో చండీగఢ్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది కాబట్టి మరి జూనియర్ రీసెర్చ్ ఫెలో 14, రీసెర్చ్ అసోసియేట్ 1, మరి దీనికి సంబంధించిన అర్హత మాత్రం సంబంధిత విభాగంలో ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ బీఈ కానీ బీటెక్ కానీ పిహెచ్డి కానీ నెట్ గెట్ స్కోర్ ఉండాలి. మరి స్టైఫండ్ కూడా నెలకు జూనియర్ రీసెర్చ్ ఫెలోకు మనకు 37,000 ఇస్తారు. మరి రీసెర్చ్ అసోసియేట్కు 67,000 ఇస్తారు. వయసు మాత్రం జేఆర్ఎఫ్కు 28 ఏళ్ళు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 29, 30. మరి వేదిక డీజీఆర్ఈ చండీగఢ్లో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్లని మరి ఎన్టీపీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ప్రకటన వెలువరించింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ O&M మరి 15 ఉన్నాయి. మరి సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు మాత్రం 35 ఏళ్ల లోపల ఉండాలి. వేతనం నెలకు 90,000. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 24. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరి కేటగిరీలకు సంబంధించి 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, ఈఎస్ఎం మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా సిబిటి పరీక్ష ద్వారా ఉంటుంది కాబట్టి రాత పరీక్ష లేదా సిబిటి పరీక్షతో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అడ్రస్కి వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎగ్జామినియర్ ఆఫ్ ట్రేడ్ మార్క్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ 100 ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ ఎగ్జామినేషన్ రిఫార్మ్ 2 ఉన్నాయి. అర్హతలు మాత్రం పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు మాత్రం 30 నుంచి 40 మధ్యలో ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 25 రూపాయలు. మరి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మహిళలకు ఫీజు లేదు. మరి ఇంటర్వ్యూతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తు పడుతుంది. చివరి తేదీ మాత్రం జనవరి 1, 2026. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ మిలిటరీ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ప్రవేశాల కోసం మొత్తం 451 పోస్టులు ఉన్నాయి. మరి ఇందులో ఎస్ఎస్సి మహిళలు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి అర్హత గల అభ్యర్థులు కూడా మరి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 30 వరకు ఉంది. మరి ఖాళీల వివరాలు వివిధ విభాగంలో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. మరి మొత్తం 450 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం చూసుకోండి. ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులు చెన్నై, ఇండియన్ నేవల్ అకాడమీ వివిధ విభాగంలో వివిధ కేటగిరీలో ఉన్నాయి, చూసుకోండి. వివిధ ప్రదేశాలలో కూడా మరి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా ఎగ్జామ్ ఉన్నాయి. అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 10. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు లాస్ట్ డేట్ డిసెంబర్ 30. ఎగ్జామ్ డేట్ మనకు ఏప్రిల్ 12, 2026. అడ్మిట్ కార్డు పరీక్షకు ఒక వారం ముందు పరీక్ష కేంద్రాలు పరీక్ష ఫలితాలు వెల్లడి మే తేదీలు తాత్కాలికం మరి ఏదనేది ఇస్తారు. ఇక్కడ పరీక్ష స్టేజ్ 1 రాత పరీక్ష ఉంటుంది. స్టేజ్ 2 మరి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు 300 మార్కులకు. తుది ఎంపిక ప్రక్రియ కూడా ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ను క్లిక్ చేసి మీరు అడ్రస్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఆల్లో అప్రెంటిస్ ఖాళీలు మనకు మొత్తం పోస్టులు కూడా ఇది గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ ఇది
మరి ఎలిజిబిలిటీకి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. వయోపరిమితి 18-25 ఏళ్ల. మన ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి, మరి అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 8. అప్లికేషన్ చివరి డేట్ లాస్ట్ డేట్ మరి డిసెంబర్ 31. సెలక్షన్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు కానీ పూర్తి వివరాలు వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. సిపిటిఎం ఏఎంలో టెక్నికల్ ఉద్యోగాలు మొత్తం 764 పోస్టులున్నాయి. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్‌లో మనకు డిఆర్‌డిఓలో ఈపీటీఎంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హతల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 561, టెక్నీషియన్ పోస్టులు మనకు 203, మరి సీనియర్ టెక్నికల్ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు, వయ పరిమితి పోస్టులు. అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 11. ఇక్కడ పూర్తి వివరాలు లాస్ట్ డేట్ మొత్తం చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు పూర్తి వివరాలను అదేవిధంగా మనకు ఇక్కడ పూర్తి స్థాయి వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ద్వారా పొందవచ్చు. మీరు ఇక్కడ పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పడ్డాయి. మనకు వాట్సాప్ మేనేజర్ సంస్థ బడ్డింగ్ మార్కెనర్స్ అండ్ నైపుణ్యాలు క్యాన్వా కానీ కమ్యూనిటీ మేనేజ్మెంట్, కాంటెంట్ ఎడిటింగ్ వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది చూసుకోండి. స్టైఫండ్ కూడా 1500 నుంచి 2000 వరకు. దరఖాస్తు గడువు చివరి తేదీ మనకు జనవరి 8 వరకు. ఇక్కడ వెబ్సైట్ ప్రొడక్ట్ మార్కెటింగ్లో కూడా పడ్డాయి చూసుకోండి. గ్రాఫిక్ డిజైన్ కూడా ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు, కాంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా జాబ్లు ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ స్టైఫండ్ టెలికాలింగ్లో కూడా కోడింగ్ జూనియర్ సంవత్సరాలు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ రాయడం కానీ హిందీ మాట్లాడడం రాయడం వివిధ విభాగాలను ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ విజన్ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు చూసుకోండి. పూర్తిగా వెబ్సైట్ టెక్నికల్ అసిస్టెంట్లు మనకు టెక్నికల్ అడ్వాన్స్ దీనిలో కూడా మనకు టెక్నికల్ అసిస్టెంట్ అడ్వాన్స్ మెటీరియల్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భోపాల్లో తాత్కాలిక ప్రాతిపదికన మనకు టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి అర్హత కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వయసు 28 నుంచి ఏళ్ళు మించకూడదు. వేతనం కూడా ఇచ్చింది. ఒక్కొక్క టెక్నికల్ అసిస్టెంట్కు 66,500, టెక్నీషియన్కు 35,000. ఎంపిక షార్ట్ లిస్ట్ రాత పరీక్ష ట్రేడ్ లిస్టుతో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 4 వరకు. అప్లికేషన్ చివరి తేదీ. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కూడా మనకు జాబ్లు పడ్డాయి చూసుకోండి. ఒక్కొక్క విభాగంలో జాబ్లు మరి 4, 2 మెకానికల్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ 1, ఎలక్ట్రీషియన్లో 10 ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూ తేదీ మాత్రం జనవరి 6 తారీఖు. ఇక్కడ పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. డిఆర్డిఓలో కూడా మనకు జాబ్స్ ఉంటాయి చూసుకోవచ్చు. సేవలు అందిస్తారా అని రావడం జరిగింది. డిఆర్డిఓలో సేవలు అందిస్తారా. మరి ఎంఎస్సి, బీటెక్, బీఈ, పిహెచ్డి చేసిన వారు విద్యార్థుల తుది ఫలితాలు వెలువడిన అర్హులు దరఖాస్తు అనర్హులు. కాబట్టి ఇక్కడ మనకు వేతన శ్రేణి కూడా 35,400 నుంచి 1,12,400. టెక్నీషియన్ పోస్టులు 203 ఖాళీ ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా మనకు వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మాత్రం జనవరి 1 వరకు ఉంది. అదేవిధంగా సైంటిఫిక్ అనలిస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ విభాగంలో ఉన్నాయి. ఈమెయిల్ ద్వారా ఇక్కడ కూడా 24 ఖాళీలు ఉన్నాయి చూసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ ఆన్లైన్లో కూడా ఇంజనీరింగ్ విభాగంలో ఆన్లైన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మెడికల్ గ్రౌండ్లో ఇది కూడా ఉంది చూసుకోండి. స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ప్రతిభావంతులకు ఆ సంస్థ శిక్షణ ఫీజులో 90% వరకు రాయితీ ఉంటుంది. ఇది డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు. కాబట్టి జనవరి 4 మరోసారి పరీక్ష ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఉద్యోగ సమాచారం ఎన్డీఏలో పరీక్ష 2023 పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఆల్రెడీ మనం ఇదివరకు 394 పోస్టులు ఉన్నాయి. అందులో పురుషులకు 370,
మహిళలకు 24 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎత్తు కూడా ఇవ్వడం జరిగింది. పురుషులకు ఎంతుండాలి, మహిళలకు ఎంతుండాలి అనే విభాగంలో మరి స్టైఫండ్ కూడా మనకు 56,000 ఒక 100 ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఎగ్జామ్ ఆన్‌లైన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇది దరఖాస్తు విధానం ఉంటుంది. మరి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది. మరి ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు డిసెంబర్ 30. పరీక్ష మనకు ఏప్రిల్ 12న ఉంటుంది. ఫలితాలు మేన విడుదలవుతాయి 2026 వచ్చే సంవత్సరంలో. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ 2026 జూన్ నుంచి జూలై వరకు ఉంటుంది. ఇక్కడ ప్రారంభించిన తేదీ ఒక్కొక్క కోర్సు ఎన్‌డీఏ 150 కోర్సు ప్రారంభ తేదీ ఇక్కడ ఇచ్చారు. ఎన్‌ఏ యొక్క అంటే ఒక్కొక్క విభాగంలో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. పూర్తిగా వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ వివిధ విభాగంలో కూడా ఉంది. నిఫ్టీలో కూడా ప్రవేశాలున్నాయి. చూసుకోవచ్చు. 2026, 27కి సంబంధించి ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. నెఫ్ట్‌లో లక్నో యూనివర్సిటీలో 10 పోస్టులు, లక్నో యూనివర్సిటీలో ఒప్పంద ప్రాతిపదికన కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. నిఫ్టీలో 2026 ప్రవేశాలున్నాయి. ఇక్కడ కోర్సు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. అదేవిధంగా లక్నో యూనివర్సిటీలో 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఆహ్, జిప్‌మార్ పుదుచ్చేరిలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు 3 ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు. ఈ పోస్టులు కూడా మనకు వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. అదే ఐఐటీ జమ్మూలో ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. దరఖాస్తు విధానం, వయసు ఇవన్నీ మొత్తం టోటల్ వివరం జరిగింది. చూసుకోవచ్చు పూర్తి వివరాలను. జాబ్ చేసుకుంటూ కూడా బీటెక్ చదవచ్చు అనే మనకు విధానం కూడా ఇచ్చిండ్రు. దీని ప్రాసెస్ ఎలా చదువుకోవాలి, ఈ జాబ్ అనేది పూర్తి వివరాలను 3 ఏళ్ళు అఫిలియేషన్ టాప్ కాలేజీలకు 3 ఏళ్ళకి ఒకసారి ఇవి ప్రాసెస్ ఇచ్చారు. చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అది పీటీఎంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఆల్రెడీ మనం ఇదివరకు చూసుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి అదేవిధంగా ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్ష త్వరలో ప్రిలిమినరీ పేపర్ 1కి విడుదల. పేపర్ 1కు 2,306 మంది, పేపర్ 2కు 2,250 మంది హాజరయ్యారు. మరి ఇది త్వరలో ప్రిలిమినరీ పేపర్ 1కి విడుదల అవుతుంది కాబట్టి ఏపీపీ మరి అదే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 218 పడ్డాయి కాబట్టి మరి పరీక్ష ప్రశాంతంగా చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అండ్ వివి శ్రీనివాసరావు గారు మనకు తెలిపారు. మరి ఇది కూడా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతి వీడియో మీరు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు కాబట్టి మరి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.